అందరి సంఘం కొందరి పాలు అంటూ ఒక మంచి కథనం వచ్చింది. ఒకసారి అదేంటో చూద్దాం. ముందుగా మీరు వీడియోని లైక్ చేయండి. స్వప్రయోజనాల కోసమే పరిమితమైన టీజీఓ 2014లో శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగానికి రాజీనామా చేసిన చైర్మన్గా ఎంపిక చేస్తూ ఈసీ తీర్మానం. నిబంధనల ప్రకారం కుదరదన్న సర్కారు. అయినా సంఘం 10 ఏళ్ల పాటు ఆయన గుప్పిట్లోనేనని ఆరోపణ. నగరం నడిబొడ్డున నాంపల్లిలో కారు చౌకగా 33 ఏళ్లకు 3 అంతస్తుల లీజుకు తీసుకున్న టీజీఓ గృహకల్ప భవనంలో ఫర్నిచర్తో సహా ఇచ్చిన ప్రభుత్వం. అందులోనే తెలంగాణ ఎడ్యుకేషన్ ట్రస్ట్. రేపు సామూహిక రాజీనామాలు చేస్తాం. టీజీఓ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ. ఉద్యోగ సంఘం అంటే ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేయాలి. పదోన్నతులు, పీఆర్సీ అమలుకు పాటుపడాలి. ఉద్యోగుల హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాలి. బదిలీల్లో, కౌన్సిలింగ్లో ఉద్యోగులకు అన్యాయం జరగకుండా పారదర్శకంగా ఉండేలా చూడాలి. ఇంక్రిమెంట్స్లో లోపాలు, పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగులపై పనిభారం పడకుండా ఎప్పటికప్పుడు ఆయా శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేలా చొరవ తీసుకోవాలి. కానీ ఇవన్నీ వదిలేసి రాజకీయాలు చేయడం, పార్టీల తరపున ఎన్నికల్లో ప్రచారాల్లో పాల్గొనడం, ఒక పార్టీకి ఒత్తాసు పలకడం, ఎన్నికల సమయంలో మందు, డబ్బు పంచేందుకు ఉద్యోగులను వాడుకోవడం, ఇదేమని ప్రశ్నించే ఉద్యోగులను ఏసీబీకి పట్టిస్తామని బెదిరించడం, నాన్ ఫోకల్ ఏరియాల్లోకి బదిలీ చేయడం, వేధించడం, అయిన వారికి అడ్డదారుల్లో పదోన్నతులు కల్పించడం, ఇలా అడ్డమైన పనులు చేసే ఏ ఉద్యోగ సంఘము సభ్యుల మన్ననలు పొందలేదు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఈ అవలక్షణాలన్నింటితో కూనారిల్లుతోందనే ఆగ్రహం వ్యక్తమవుతుంది. సంఘం బైలాస్ను తుంగలో తొక్కి రికగ్నిషన్ ఆఫ్ సర్వీస్ అసోసియేషన్ నిబంధనలు కాలరాసి స్వప్రయోజనాలే పరమావధిగా దశాబ్ద కాలం పాటు విచ్చలవిడిగా వ్యవహరించిన ఈ సంఘం శక్తులపై సభ్యులు మండిపడుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటవగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, జీఏడీ సెక్రటరీకి ఈ అంశంపై సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఏ విధంగానూ ప్రాతినిధ్యం, పెద్దరికం వహించడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే టీజీఓ సంఘానికి ఆద్యుడైన శ్రీనివాస్ గౌడ్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయినా తననే చైర్మన్గా ఎంపిక చేస్తూ 2014 మార్చి 8న ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానం చేసిందని ఆయన ప్రభుత్వానికి తెలిపారు. కానీ రోసా నిబంధనల ప్రకారం ఆ తీర్మానం చెల్లదని, పదవి విరమణ చేసిన వ్యక్తి ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా ఉండడానికి అర్హుడు కాదని 10/3/2014 నుంచి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ ఉద్యోగి కాదని సర్కారు స్పష్టం చేసింది. సంఘం కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించి ఎగ్జిక్యూటివ్ కమిటీ అలా తీర్మానం చేసి ఉంటే తీర్మాన కాపీని పంపాలని జేఏడీ సెక్రటరీ పదే కోరినా టీజీఓ ఆ కాపీని అందించలేదు. మరోవైపు అధికార పార్టీలో చేరిన శ్రీనివాస్ గౌడ్ ఈ నిబంధనలన్నింటినీ బేఖాతరు చేస్తూ 10 ఏళ్ల పాటు టీజీఓ సంఘాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని నడిపించారని, ఆయన ఇష్టాల మేరకే సంఘం పనిచేసిందనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఈసీ కమిటీ తీర్మానం చేసినట్లుగా చెబుతున్న రోజున శ్రీనివాస్ గౌడ్ రాజీనామా మీదనే సమావేశం జరిగింది తప్ప ఆయన్ను శాశ్వత అధ్యక్షుడిగా ఎంపిక చేయలేదని సంఘంలో నాడు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏలూరి శ్రీనివాసరావు ప్రభుత్వానికి అప్పట్లోనే తెలిపారు. సంఘం ముసుగులో హౌసింగ్ బోర్డు ఇంజనీరింగ్ కార్యాలయం నుంచి నాంపల్లి గృహకల్ప భవనం బ్లాక్ 2లో 1, 2, 3 అంతస్తుల్లో ఒక్కో అంతస్తులో 2,960 చదరపు అడుగుల లెక్కన 8,880 చదరపు అడుగులు 33 సంవత్సరాలకు లీజు ఒప్పందం చేసుకున్నారు. 25/6/2013 నుంచి 24/6/2046 వరకు చదరపు అడుగుకు నెలకు ₹1 అద్దె, ఏటా 10% పెంపుతో ఈ ఒప్పందం జరిగింది. కార్యాలయం అవసరాల కోసం ప్రభుత్వం ఫర్నిచర్తో సహా భవనాన్ని అప్పగించిన ఫర్నిచర్ పేరుతో నిధులు సేకరించారని ఏలూరు శ్రీనివాసరావు ఆరోపించారు. చాలా ఏళ్లుగా లీజు మొత్తం, నీటి పన్ను సైతం చెల్లించట్లేదని సిఎస్కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అద్దె ఒప్పందం ప్రకారం అనుమతి లేకుండా ఆ భవనంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకూడదని చెప్పిన శ్రీనివాస్ గౌడ్ ఇష్టాల మేరకు మార్పులు చేశారని, 3వ అంతస్తులో తెలంగాణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. దాని ద్వారా
యువతకు గ్రూప్ పరీక్షలకు శిక్షణ ఇస్తామని, మహిళల స్వయం ఉపాధికి బాటలు వేస్తామని, గ్రంథాలయాలు నిర్వహిస్తామని ట్రస్టు ఒప్పందంలో రాసుకున్నారు. అయితే సంఘంలో ఉండేదంతా గెజిటెడ్ ఆఫీసర్లే. వారి జీతభత్యాలు భారీగానే ఉంటాయి. మరి ఈ ట్రస్ట్ ద్వారా శిక్షణ ఎవరికిస్తారు, ఇప్పటిదాకా ఎంతమందికి ఇచ్చారు అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. నిజానికి నాంపల్లి అంటే నగరానికి నడుబొడ్డున ఉండే అత్యంత ఖరీదైన ప్రాంతం. అక్కడ కార్యాలయాలకు భారీ అద్దెలు ఉంటాయి. ఇలాంటి చోట దాదాపు 9,000 చదరపు అడుగులు టీజీఓ కార్యకలాపాల కోసమంటూ తీసుకొని అంత స్థలం అవసరం లేకపోవడంతో దాన్ని అట్టిపెట్టుకునేందుకు ట్రస్టును ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. టీజీఓ ఏర్పాటు చేశాక సభ్యత్వ నమోదు ఈనాటికి అసంపూర్తిగానే ఉండిపోయింది. రోసా నిబంధనల ప్రకారం ఆఫీస్ బేరర్స్ ఎంపిక కోసం 10 ఏళ్లలో ఏనాడు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపలేదు. అన్ని ఏకపక్ష నిర్ణయాలే అమలు చేశారు. 2011లో నమోదు ప్రక్రియ మొదలైన అక్కడికే ఆగిపోయిందని, నచ్చిన వారిని ఆఫీస్ బేరర్స్గా ఎంపిక చేశారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏలూరు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘం బైలాస్ ప్రకారం స్టేట్ కమిటీలో 7 సభ్యులకు మించి ఉండకూడదని, జిల్లా కమిటీలు ఏర్పాటు, శాఖల వారి సంఘాల ఏర్పాటు చేయకూడదు. వీటిలో ఏ నిబంధనను పాటించలేదని, 33 జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేయడం, 30 శాఖల్లో సంఘాల ఏర్పాటు చేయడం, ప్రతి శాఖలో 20 మంది ఆఫీస్ బేరర్స్ని ఏర్పాటు చేయడం వంటి ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆఫీస్ బేరర్స్ ప్రభుత్వ నిబంధనను పెడచెవిన పెట్టి మంత్రి, ఆనాటి అధికార పార్టీ అండదండలతో అడ్డగోలుగా పదోన్నతులు, పోస్టింగులు ఇప్పించే వ్యవస్థగా సంఘాన్ని మార్చారని లేఖల్లో వెల్లడించారు. అలాగే బైలాస్ ప్రకారం సంఘం కార్యకలాపాలపై ఏటా ఆడిట్ జరగాలి. బ్యాంకు లావాదేవీలను సంఘం ఎప్పటికప్పుడు బయట పెట్టాలి. కానీ ఇవేమీ పారదర్శకంగా జరగలేదని ఉద్యోగులు చెబుతున్నారు. రాజీనామా చేసిన ఉద్యోగి చైర్మన్గా ఉండడానికి అర్హుడు కాదంటూ 2014 మే 3న ప్రభుత్వం ఇచ్చిన జీవో 1744లోనే అప్పటి టీజీఓ జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు నేతృత్వంలో సంఘానికి ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో అందుకు అవకాశం కల్పించాలని సిఎస్కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నాం. టీజీఓ ఉద్యోగుల సంఘం సంక్షేమం కోసమే పనిచేసింది. సంఘం జనరల్ సెక్రటరీ సత్యనారాయణ వెల్లడి. టీజీఓలో వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని సంఘం జనరల్ సెక్రటరీ సత్యనారాయణ వెల్లడించారు. తమ సంఘం ఎవరికీ లబ్ధి చేకూరేలా పనిచేయలేదని, ఉద్యోగుల సంక్షేమం కోసమే పనిచేసిందని, ఏ ఉద్యోగి నుంచి రూపాయి తీసుకోలేదని, బైలాస్ ప్రకారమే నడుచుకున్నామని, జిల్లా సంఘాలు నామినేటెడ్ చేసినవని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడున్న టీజీఓ కమిటీ సభ్యులందరూ గురువారం 28న మూకుమ్మడిగా రాజీనామా చేసి కేంద్ర కమిటీ మొత్తం రద్దు చేసి ఎన్నికలకు పోవాలని నిర్ణయించుకున్నాం. ఎగ్జిక్యూటివ్ కమిటీ రాజీనామా అనంతరం ఎన్నికల కమిటీని ఏర్పాటు చేయాలని కోరతాం. మారిన పరిస్థితుల్లో చాలామంది ఆశావాహులు రకరకాల ప్రచారాలు చేస్తున్నారు అని ఆయన వివరించారు. తెలంగాణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్కు టీజీఓకు సంబంధం లేదని, అది పూర్తిగా శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగతమని ఆయన తేల్చి చెప్పారు. ఆయన టీజీఓ వ్యవస్థాపకుడు కాబట్టి కమిటీ ఏకాభిప్రాయంతో ఆయన్ను వ్యవస్థాపక అధ్యక్షుడిగా పెట్టాం. అన్ని లెక్కలు పారదర్శకంగానే ఉన్నాయి. ఎవరైనా చూసుకోవచ్చు. మా అధ్యక్షులు 3 రోజులు సెలవు పెట్టి విజయవాడ పెళ్లికి వెళ్తే దాన్ని కూడా కొంతమంది తప్పుగా ప్రచారం చేశారని సత్యనారాయణ ఆవేదన వెలుబుచ్చారు.